ఆగండి ఆగండి. ఏంటి? చికెన్ దమ్ బిర్యానీ 10 నిమిషాల్లో ఇంత ఫాస్ట్‌గా, ఇంత టేస్టీగా, ఇంత సింపుల్‌గా చేయొచ్చా? అదెలానో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా మా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ముందుగా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికొచ్చేసి మనం బిర్యానీ మసాలాను రెడీ చేసుకోవాలి. దానికొచ్చేసి ధనియాలు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, జీలకర్ర, షాజీరా, జాపత్రి, జాజికాయ, జీలకర్ర, చెక్క మొగ్గ, యాలకులు ఇవన్నీ దోరగా వేయించేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టేసుకుందాం. దీంట్లోకి హాఫ్ స్పూన్ సాల్టు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, 2 స్పూన్స్ వచ్చేసి పెరుగు, 1 స్పూన్ గరం మసాలా. ఇవి మూడు 1 స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టి మసాలా మొత్తం బాగా ఉప్పు కారం మొత్తం పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కాస్త కొత్తిమీర, వేసేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ముక్కలకి మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మకాయ చెక్కు సగం వేసేసుకొని రసము, ఇలా మొత్తం కలిసిపోయేలాగా మొత్తం కలిపి పెట్టేసుకొని ఒక గంట సేపు అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుందాం. ఇవి మ్యాగ్నేట్ అయ్యేలోపుకి అయితే మనం రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. వాటర్ పెట్టేసుకొని దాంట్లోకి 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, జాపత్రి, జాజికాయ కొంచెం, ఒక 4-5 యాలకులు, చెక్క ముక్క, మిరియాలు, షాజీరా, యాలకులు వేసేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని ప్లేట్ పెట్టేసుకొని మరగనివ్వాలి. చూశారు కదా, ఇలా మరుగుతున్న టైంలో మనమైతే ముందుగా ఒక 2 గ్లాసులు బియ్యం అయితే కడిగి నానబెట్టేసుకుందాము. ఆ నానవిన బియ్యాన్ని వచ్చేసి ఈ మరుగుతున్న వాటర్లో వేసేసుకోవాలి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ రైస్ ఉడికేలోపుకి మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే కొంచెం వేడి చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ ఇది కొంచెం ఉడికిపోయిన తర్వాత 50% ఉడికిన రైస్ని దీనిపైన వచ్చేసి చికెన్ పైన లేయర్స్గా వేసుకోవాలి. 2 లేయర్లుగా వేసేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని మేము ఇప్పుడు చూస్తుంది. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. రైస్ని మాత్రం ఎక్కువైతే ఉడకనివ్వకూడదు. ఒక 50% ఉడికితే చాలు. ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తాయి కాబట్టి ఆ వాటర్కి రైస్కి ఉడికేసరికి సరిపోతుంది. కొంచెం అయితే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ పైన ఒక లేయర్కి వేసేసుకొని తర్వాత సెకండ్ లేయర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో వేసేసుకోవాలి.
సెకండ్ లేయర్ మాత్రం 75% ఉడికిన తర్వాత వేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే సెకండ్ లేయర్ వేసేసాను. దీనిపైన కూడా మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. లైట్గా నెయ్యి కూడా అప్లై వేసేసుకోవాలి. నెయ్యి వేసేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని దమ్ చేసేసుకోవాలి. దమ్ చేసేటప్పుడు అయితే మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఉడకనిస్తే సరిపోతుంది. అది దమ్ అయ్యేలోపుకి మనమైతే దీనికి కాంబినేషన్ చికెన్ ఫ్రై పీసులు అయితే సరిపోతుంది. దానికి వచ్చేసి మనమైతే ముందుగా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. ఒక 10 minutes మ్యాగ్నేట్ అయిన తర్వాత కార్న్ఫ్లోర్ కలిపేసి పెట్టేసుకున్నాము. కార్న్ఫ్లోర్ ముక్కలకి బాగా పట్టేలాగైతే కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ముక్కలకి బాగా మసాలా అంతా పట్టేలాగైతే కలిపేసుకోవాలి మనం. చూసేద్దాం బిర్యానీ అయితే ఉడికిపోయిందో లేదో. చూసారు కదా, బిర్యానీ అయితే మంచి స్మెల్తో గుమగుమలాడుతూ ఎలా తయారైపోయిందో. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మనమైతే చికెన్ని ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్లో వేసిన వెంటనే అయితే పీసెస్ని కదిలించకూడదు. ఒక 1 minute అలా వదిలేసి తర్వాత కదిలించాలి. ఎక్కువసేపు ఉంచినా పీసులు వచ్చేసి కింద అంటుకుపోతాయి. ఒక 1 minute ఆగి కలిపేసుకోవాలి. ఇలా లైట్గా చిన్న కదిలించాలి పీసెస్ని. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేయాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో మిగిలిన చిన్న చిన్న పీసెస్ని కూడా అలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై పీసెస్ని ఫ్రై చేసేసుకుందాం. ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్కి సింపుల్గా, టేస్టీగా చాలా బాగా వస్తుంది. చికెన్ ఫ్రై పీసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ముందుగా మనం తయారు చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీని టేస్ట్ చేసేసుకుందాం. చూసారు కదా, దమ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టవ్ పై నుంచి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో, పల్లులుగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్లలోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా అయితే చికెన్ బిర్యానీ వస్తుంది. ఆలస్యం చేయకుండా ప్లేట్లలోకి అయితే సర్వ్ చేసేసుకుందాం విత్ చికెన్ ఫ్రై పీసెస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.